ఈ వీడియో చూసారా? మా రోజా ఇటుపక్క పువ్వు పెట్టింది, ఇటుపక్క పువ్వు పెట్టింది. రోజేనా అబ్బో? ఆ రోజే అండి. మేకప్ కాస్త ఎక్కువైంది కానీ రోజానే. మధ్యలో కూడా పువ్వు పెట్టేసుకుపోయావా? నుదుటిపోయినా ఇక్కడ ఏమైనా అంటించేసుకుపోయి ఇక్కడ ఒకటి. ఏ రోజా? ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీలో మాట్లాడరు, కానీ ఇలాంటి డ్రామాలకి ఏం తక్కువ లేదు. లేకండి కెమెరాలకి అడ్డం ఉన్నమాకండి. ఫుల్గా మేకప్ వేసుకొచ్చాను, 2 పువ్వులు పెట్టాను. పక్కన ముసలమ్మను కూడా వదలలేదండి. ఆ ముసలి ఆవిడికి నడ్డానికి ఓపిక లేదు, కానీ ఆవిడకి 2 పువ్వులు పెట్టేసారు చెవులని. మళ్ళీ ఆ చెవులు కూడా మళ్ళీ చిన్న చిన్న పువ్వులు కాదు, పెద్ద పెద్ద పువ్వులే. మేకప్ అయితే బాగున్నా రోజా? బాగున్నామంటే మళ్ళీ ఇంకొక రకంగా అనుకోమాకండి. పర్వాలేదు, బాగా షో చేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంలో అన్న. మళ్ళీ బాగానే ఉన్నామని చెప్పేసి ఇక నన్ను రోజు చేస్తే ముడేది ఏం లేదు. అలాంటి ప్రయత్నాలు ఏం చేయమాకండి. ఇగో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు ఇలా చేయాలి. నీట్గా 1 కేజీ మేకప్ వేసుకొని, ఓ 1/2 కిలో లిప్స్టిక్ వేసుకొని, లూజ్ హెయిర్, 2 పువ్వులు, ఇక్కడ పెట్టుకుంటే పెద్ద పువ్వు, తామర పువ్వు లాంటిది ఏదైనా పెద్ద పువ్వు పెట్టేస్తే అక్కడ నిరసన కార్యక్రమాలు. అసలు ఎందుకు చేస్తున్నారో మీకైనా అయినా ఉందా? ఒక క్లారిటీ మీకైనా ఉందా? మీరు ఎవరి గురించి చేస్తున్నారు అసలు? అంటే మీకు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఓటేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి వెనుపోటు పొడిచారని ఉద్దేశమా? అంటే మీ దగ్గర డబ్బులు, అంటే వీళ్ళు చేసే ప్రచారం ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఎంతమందికి డబ్బులు పంచాడు, ఎవరో ఓటేయలేదు, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు చెప్పే విధానం అది. నాకు తెలియగలుగుతానండి. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆస్తులను తీసుకొచ్చి మాకు ఇచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు కానీ, వాళ్ళ కుటుంబ ఆస్తులు కానీ, లేదంటే ఇతర ఆస్తుల్లోంచి ఏమైనా అమ్మేసి రాష్ట్ర ప్రజలకు ఏమైనా పంచాడా అండి? లేదు. రాష్ట్ర ప్రజల సొమ్ము అప్పులు చేసాడు. అప్పులు చేసిన దాంట్లో పావలా వంతు సంక్షేమ పథకాల పేరుతో పంచాడు, 30 వంతు తినేసాడు. అది కళ్ళ కట్టినట్టు కనబడిపోతుంది. మధ్యలో దోచేసాడు, ఇసుకలో దోచేసాడు. అన్నిటిలోనే అవినీతే. ఒక బటన్ నొక్కాడంటే పావలానే చేరాలి ప్రజలకి. మిగిలిన 30 మన అకౌంట్లో పడిపోవాలి, మన జేబులోకి వచ్చేయాలి. లెక్కపత్రాలు ఉండకూడదు. పైగా ఇవాళ చేసే ర్యాలీలు ఏంటంటే, ప్రజలు తనకి వెనుపోటు పొడిచారని చెప్పేసి ఒక రోజుకి ఒక కార్యక్రమం లాంటిది పెట్టేసి వీళ్ళ ఊరేగింపులు, వీళ్ళ ప్రచారాలు. ముందు ఈ వీడియో ఇంకొక 20 సెకండ్లో వినిపించేసి చూసేద్దాం ఈ కళాఖండం కూడా. అబ్బా, ఆర్టిస్ట్ అన్నమాట. ఈ కెమెరా బండి అనుకుంటా, కెమెరా బండి. జేజమ్మ రోజమ్మో. అబ్బే బాగున్నావు రోజా? సేమ్ ఇలాగే నేను 2014 నుంచి 2019 మధ్యలోని మద్యం దుకాణాల దగ్గర ఆ బాటిళ్ళు గీటిళ్ళు పగలగొట్టి నానా హంగామా చేసి గుర్తుందా? అప్పట్లో చూసాం మేము ఇలాగా. మళ్ళీ నేను ఇప్పుడే చూస్తున్నాం ఇలాగా. మధ్యలో ఎప్పుడు రోడ్డు ఎక్కి పోరాటాలు చేయడం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక ఈ పాలసీ కరెక్ట్ కాదు, మన గతంలో మద్యపాన నిషేధం అన్నాము, మన మద్యాన్ని ఎలా అమలు చేస్తున్నాం, కానీ ఏ రోజు పోరాటాలు చేసిన దాఖలా లేవు. కానీ రోజా మళ్ళీ మొదలెట్టేసావు కదా ఆర్టిస్ట్. పెద్ద ఆర్టిస్ట్ అండి బాబు, మామూలు ఆర్టిస్ట్ కాదు. ఏదన్నా నటించమంటే జీవించేస్తూ ఉంటుంది. కావాలంటే మీరు కోడికత్తి సంఘటన తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డిని చంపేపోయాడు, చంపేస్తానికి ప్రయత్నం చేశారు. డైరెక్ట్గా కంఠంలో గుర్చిపోయారు, ఇక్కడ గుర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి తెలివైనడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి ఇంకా మొత్తం చుట్టూ కళ్ళు ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇలా అన్నాడు కాబట్టి ఇక్కడ గుచ్చుకుంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే కనుక మేము అందరూ అనాథలం అయిపోని చెప్పేసి అని ఆ రోజు యూజ్ చేసింది. వనితా టీవీలో ఏదో ఉంటుంది, ఒక యూట్యూబ్ ఛానల్, అందరూ ఉంటుంది వీడియో చూడండి. వాళ్ళకి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా తేల్చారంటే తేల్చలా. అదే సందర్భంలో రాష్ట్రంలోని మద్యం ఏర్లే పారేస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మద్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేసేస్తాం. మేము అధికారంలోకి వస్తే అసలు మద్యపానం అసలు రాష్ట్రంలో మద్యం అనేది దొరకదు, మద్యపానం నిషేధం. ఇలాంటి ప్రచారాలను చేసి బీరు బాటిల్ అన్నింటినీ కూడా రోడ్ల మీద పగలగొట్టి నానా హంగామా చేశారు. అయిపోయా. అమ్మఒడి ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామన్నారు. భారతిరెడ్డి గారి వీడియో నా దగ్గర ఇవాళకి కూడా ఉంది. మీరు కావాలంటే కామెంట్లో ఎవడన్నా అడిగితే ఇంకో వీడియో చేస్తుంది దాని గురించి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, రోజా చెప్పింది, ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఉచిత కరెంట్ అన్నారు, పోయింది. రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతా ఉన్నారు, పోయింది. 3 రాజధానులు అన్నారు, పాయే.
ప్రతి సంవత్సరం కూడా జనవరిలో లక్షల మందికి ఉపాధి కల్పించేస్తాను అన్నాడు, పోయింది. డిఎస్సి అన్నాడు, పోయింది. ఏమైంది? ఇన్ని హామీలు మీరు గాలి కుదిలేసి రాష్ట్ర ప్రజలు మీరు మోసం చేసి యువతకు ఉపాధి కల్పించుకుంటా, పరిశ్రమలు తీసుకురాకుండా, రాష్ట్రాన్ని అప్పులకొప్పు చేసేసి నువ్వు పోలవరం కట్టక, ఏమంటే 3 రాజధానులు ఆడలేదు, పోలవరమో కట్టలేదు, ఉన్న రాజధానిని నాశనం చేసాడు, పరిశ్రమలో తీసుకురాలేదు, సంక్షేమ పథకాల పేరుతో లెక్కలేని అప్పులు చేశాడు, పంచింది కొద్దిగా అయితే నొక్కేసింది ఎక్కువ. ఒక రోడ్డు వేయలా, ఎక్కడ ఒక తట్టె మట్ట వేయలా, ఎక్కడ కూడా ఒక తట్ట మట్ట వేయలేదు, ఎక్కడ కూడా ఎలాంటి నిర్మాణాలు నువ్వు చేపట్ల. మరి నేను ప్రజలు ఇంక దేనికి నమ్ముతారని నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా అని అడుగుతున్నా. మీకైనా ఒక క్లారిటీ ఉండాలి కదండి. మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే మనకు సోయి ఉండాలి, మనం ఎందుకు చేస్తున్నాం అనేది. పోనీ పోటుగాళ్ళందరూ పోనీ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరు, అసెంబ్లీకి వెళ్ళడు. ఇప్పుడు నిజంగా అంత ప్రేమ ఉండి నిజంగా అడగాలనే ఉద్దేశం ఉంటే కనుక మనం ప్రభుత్వాన్ని నేరుగా అడిగి ప్రశ్నించే అవకాశం మనకు అసెంబ్లీలో దొరుకుతుందండి. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు అసెంబ్లీకి వెళ్ళొచ్చు, అసెంబ్లీలో మాట్లాడచ్చు, అసెంబ్లీలో నీకు మైక్ ఇస్తారా? నువ్వు ఇప్పుడు ఏదైతే రోడ్డు ఎక్కేసి మీ ఆర్టిస్టుల చేత ప్రచారం చేపిస్తున్నావో ఆ విషయాలపైన, ఆ అంశాలపైన మనం అసెంబ్లీలో మాట్లాడవచ్చు. మరి ఎందుకంటే అట్లా వెళ్ళి అసెంబ్లీలో అడిగితే వాస్తవాలు అక్కడ స్క్రీన్ మీద వేసి ఇచ్చేస్తారు. నువ్వు మాట్లాడింది అంత తప్పురా నాయన, ఇక చాలు కట్టిపెట్టేసి, ఇంకా ఈ డ్రామాలనే మా దగ్గర మాకు, ఇదిగో నువ్వు చేసిన పని ఇది, మేము చేసే పని ఇది, నువ్వు చేసిన దిక్కుమాల పనుల వల్ల రాష్ట్రం ఈరోజు ఈ స్థితిలో ఉందని చెప్పేసి ఒక పని అడ్డాడతారు అసెంబ్లీకి వెళ్తే కనుక. ఆ భయంతో అసెంబ్లీకి వెళ్ళట్లా. అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నేను పోనంటాడు. అసలు నీకు సీట్లే లేవు, నీకు వచ్చిందే 11 కదా లింగలింగమని. అంటే ప్రజలు మాట్లాడితే నేను ఏమైనా మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఒకవేళ నిజంగా జనాలకి అంత బాగా మేలు చేస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి 11 ఎందుకు వస్తాయండి? ఏమంటే 11 ఎందుకు వస్తాయి? జనానికి తెలీదా? జనానికి తెలుసు సంక్షేమం ఉండాలి, సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉండాలి, పరిశ్రమలు రావాలి, చదువుకున్న యువతకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, చదువుకున్న యువతకు ఉపాధి దొరకాలి. మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవాలి, పక్క రాష్ట్రాలకు పోకూడదు. చాలాని జీతాలతో అక్కడ పస్తులు ఉండకూడదు. అక్కడ ప్రతి ఒక్కరికి ఉండే కళ అండి అది. అవునా? ఇవాళ రాష్ట్రంలో యువత ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారండి? 90% ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నారండి కదా. మరి అలాంటి ప్రయత్నాలు ఏమైనా మనం చేసేమంటే ఒక్కొక్క మీద ఏమైనా మాట్లాడతాడంటే ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తే 30 ఏళ్ళు పట్టుద్ది. ఆ 30 ఏళ్ళలో ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు కాబట్టి సంక్షేమ పథకాలే మీరు ఇష్టమే అని చెప్పి చుక్కొట్టాలి. మీరేమో ఇలా తలా తోక లేకుండా మీరు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారా? 30 ఏళ్ళు కాదు, ఇంకొక 30 ఏళ్ళు పట్టినా సరే స్వతహాగా మనకంటూ ఒకటి ఉండాలి కదండి. ఇప్పుడు రేపు ఉన్నారో రేపు బతకమో తెలియదు, ఉంటే ఉంటాం పోతే పోతాం. ఉదాహరణ చెప్తున్నా. అలా అని చెప్పేసి ఇవాళ సంపాదించింది ఇవాళ తెలియంగా మనం ఉంటుంది కదా. మనకు కూడా ఒక ఫ్యూచర్ అంటూ ఒకటి ఉంటుంది కదండి. ఓకే, మన జీవితంలో ఎదగాలి, రేపు అన్న రోజున ఎలా ఉండాలి, 1 సంవత్సరం తర్వాత ఎలా ఉండాలి, మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయిగా. అలా మాట్లాడరు, ఆ లాజిక్లు మాట్లాడరు. అప్పుడు వరకు ఎవడు బతుకుంటాడో మరి రేపు ఉంటామో లేదో తెలియదు మనం. మరి రేపటి కోసం ఇవాళ పాగలాడేయడం దీనికి ఏదో లాజిక్లు చెప్పమాకండి. ఎవడో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది. రోజా, నాకైతే నీ వ్యాసాధారణ అయితే నచ్చింది బాగా. కానీ